కాల్ రికవర్ అవ్వలేదు. సో ఐ డోంట్ రిమెంబర్, అసలు నాకేం గుర్తుకోలేదు. నేను అప్పుడే అడుగులేస్తున్నానంట, నా నడక అనేది అసలు నాకు గుర్తులేదన్నమాట. సో నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే పరిస్థితి. నేను 5th క్లాస్ 6th క్లాస్ చదివేటప్పుడు నాకు అందరిలాగా ఆడుకోవాలనిపించేది. మా అమ్మ ఏం చేసేవాళ్ళంటే నన్ను ఒక చైర్లో కూర్చోబెట్టి అందరూ ఆడుకునే అమ్మాయిని చూపించేవాళ్ళు. నువ్వు వాళ్ళని చూస్తూ ఉండు అని చెప్పి కూర్చోబెట్టేవాళ్ళు బయట. నేను లోపల ఇంట్లో ఉంటే బయట తీసుకొచ్చేవాళ్ళు అనమాట. నాకు అప్పుడు మనసులో క్వశ్చన్ వచ్చేది, వై గాడ్ హ్యావ్ క్రియేటెడ్ మీ లైక్ దిస్? దేవుడు నాకే ఎందుకు ఈ స్పెషల్ ఆఫర్ ఇచ్చాడు? నా తోటి వాళ్ళందరూ ఆడుకుంటున్నారు కదా, నా ఫ్రెండ్స్ మా చెల్లి అందరూ ఆడుకుంటున్నారు, నేను మాత్రం ఆడుకోలేకపోతున్నానని రోజు బాధపడేదాన్ని. సో ప్రాపర్ ఎడ్యుకేషన్ కూడా సరిగ్గా ఉండేది కాదు. ఎప్పుడు ట్రీట్మెంట్స్ ఉండేవి, ఎక్కువగా బయటికి తీసుకెళ్లే వాళ్ళు, స్కూల్కి వెళ్ళే పరిస్థితి లేదు. ఆ టైంలో నేను కొంచెం పెద్ద అయ్యేసరికి నాకేమనిపించిందంటే ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయికి వచ్చేసరికి లైఫ్లో నన్ను చూడంగానే ఇది సాధించింది, ఈ అమ్మాయి చాలా గ్రేట్ అనుకోవాలి, అంతేగాని అయ్యో పాప మీ అమ్మాయి నడవలేదని చెప్పి జాలి పడకూడదు. నోబడీ షుడ్ షో సింపతి ఆన్ మీ అనిపించింది. దాన్ని నేనేం చేయాలని ఆలోచించినప్పుడు నాకు ఒక ఎగ్జామ్ గుర్తొచ్చింది. అదే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్, అంటే IAS IPS ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ గుర్తొచ్చినప్పుడు నాకు తెలిసి అది చాలా టఫ్ ఎగ్జామ్ అని. కానీ నా మనసులో ఒకటే, నేను లైఫ్లో ఏదైనా చేసి చూపించాలి, లేకపోతే నా జీవితం మొత్తం అందరూ సింపతి చూపిస్తూ ఉంటారని. ఆ టైంలో పాస్ అయితే సివిల్స్ పాస్ అవ్వాలి బతుకుంటే, లేకపోతే అసలు ప్రపంచానికి నా ముఖం చూపించకూడదు అనుకున్నాను. ఆ సందర్భంలో సివిల్స్ ఎగ్జామ్ రాయాలంటే బేసిక్స్ రావాలి. బేసిక్స్ రావాలంటే నాకు చిన్నప్పుడు చదువు సరిగ్గా లేదు. నేను మళ్ళా 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ అన్నీ మళ్ళీ చదివాను, బేసిక్స్ అన్నీ నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత ఒక కోచింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళాను. ఆ సార్ అన్నారు, నీకు 7th క్లాస్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, 10thలో ఎన్ని వచ్చాయని అడిగారు. సార్ నాకు తక్కువ మార్క్స్ వచ్చాయి, నా మార్క్స్ చెప్పాను. చెప్తే, అమ్మ నువ్వు చిన్న పరీక్ష రాయి, IAS అంత పెద్ద పరీక్ష వద్దమ్మా, నీకు అంత కాదు, ఇప్పుడు రాదు, నువ్వు చిన్నప్పుడు సరిగ్గా స్కూల్కి వెళ్ళలేదు కదా అని చెప్పారు. లేదు సార్, నేను బతుకుంటే అంటే సివిల్స్ ఎగ్జామ్ రాసి చూపిస్తాను, ఖచ్చితంగా ఆ ఎగ్జామే రాస్తానని చెప్పాను. ఆ తర్వాత నెక్స్ట్ రోజు మార్నింగ్ బుక్స్ తీస్తాను. మార్నింగ్ 6 o'clock నుంచి నైట్ 10, 11, 12 ఆపకుండా చదివేదాన్ని. మధ్యలో బ్రేక్ తీసుకుంటే భయం, ఒకవేళ నేను ఫెయిల్ అయిపోతే పరిస్థితి ఏంటి అని. చదవటం కాదు, కేవలం చదవటం కాదు, అన్ని ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ తీసుకున్నాను. ఆ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ తీసుకుని మాక్ టెస్ట్లు రాస్తూనే ఉంటాను. నేను 100% ఒకటి చెప్పగలను, సక్సెస్ సీక్రెట్ కేవలం చదువుకోవడం కాదు, మీరు ఎన్ని టెస్టులు రాస్తే అంత మంచిది. అయితే చాలామంది ఏమనుకుంటారు తెలుసా, టెస్ట్ రాసి మార్క్స్ తక్కువ వస్తే మార్క్స్ రాకపోవడం వల్ల నష్టపోతాం అనుకుంటారు. ఇప్పుడు మీకు పెట్టే టెస్ట్లో మార్క్స్ తక్కువ వచ్చినా మీరు రెగ్యులర్గా టెస్ట్ రాస్తూ పోతే మీరే సక్సెస్ అవుతారు. నేను సివిల్స్ పాస్ అవడానికి కూడా కారణం, నేను 100 టెస్టుల కన్నా ఎక్కువ టెస్టులు రాశాను, చాలా రెగ్యులర్గా టెస్ట్ రాశాను అనమాట. నాకు బేసిక్స్ లేకపోయినా మొత్తం రికవర్ చేసుకుని రెగ్యులర్గా టెస్టులు రాసేదాన్ని. ఎలా అంటే నాకు ఏదైతే ఆన్సర్స్ రాలేదో ఆ టాపిక్స్ మళ్ళీ చదువుకునేదాన్ని. ఐ యూస్ టు ఫాలో టెక్నిక్ కాల్డ్ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. మళ్ళీ వెళ్ళి బ్యాక్గ్రౌండ్ వెళ్ళి చదువుకునేదాన్ని క్వశ్చన్, ఆ టాపిక్ మొత్తం. అట్లా 2 years ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయిన తర్వాత మా ఎగ్జామ్ 3 స్థాయిల్లో ఉంటుంది, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యాను, మెయిన్స్ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యాను. ఇంటర్వ్యూ అనేది హైదరాబాద్లో పెట్టరు, ఢిల్లీకి వెళ్ళాలి. సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ అంటే ఢిల్లీకి వెళ్ళాలన్నమాట. ఆ ఢిల్లీకి వెళ్ళినప్పుడు చాలాసార్లు మాక్ టెస్ట్లకు వెళ్ళేదాన్ని, మాక్ ఇంటర్వ్యూస్ అంటాం, ఇంటర్వ్యూకి ప్రిపేర్ చేస్తారనమాట. చాలా కోచింగ్ సెంటర్స్ పైన ఉండేవి, మెట్లు అనేవి స్టెప్స్ చాలా నేరోగా ఉండేవి. ఒకసారి 2 సార్లు మా అమ్మ మా నాన్న ఏం చేసేవాళ్ళంటే
అక్కడ పనిచేసే వాళ్ళకి కింద డబ్బులు ఇచ్చి నా వీల్ చైర్ పైకి ఎత్తిచ్చేవాళ్ళు. ఆ ఎత్తిచ్చినప్పుడు కొన్నిసార్లు కింద పడిపోయేదాన్ని. వాళ్ళకి ఎత్తడం రోజు కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు, పైకి ఎత్తడం వాళ్ళకి అలవాటు ఉండేది కాదు. ఆ సందర్భంలో చాలాసార్లు కింద పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు చాలామంది వచ్చి నన్ను జాలి పడేవాళ్ళు. ఒకసారి మా నాన్నతో అన్నాను, నాన్న ఇంతమంది నన్ను చూసి జాలి పడుతున్నారు, సివిల్స్ రాకపోతే మనుషులు కాదా, ర్యాంక్ రాకపోతే మనుషులు కాదా, ఇంటికి వెళ్ళి చదువుకుందాం అని. మా నాన్న ఒక మాట చెప్పారు, లైఫ్లో మనం ఏదైనా సాధించాలంటే మనిషికి కరేజ్ ఉండాలి. ఎవరో చూస్తున్నారని అస్సలు ఫీల్ అవ్వకు, నీకు ర్యాంక్ వచ్చిన తర్వాత ఒకసారి ఊహించుకో లైఫ్ ఎలా ఉంటుందో అని చెప్పి. తర్వాత అర్థాలతో సివిల్స్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నన్ను 30 minutes ఇంటర్వ్యూ చేశారు. చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. కొన్ని క్వశ్చన్స్కి నాకు ఆన్సర్స్ వచ్చు, కొన్ని క్వశ్చన్స్కి రావు. కానీ నా మనసు ఏం చెప్తుంది తెలుసా, నీకు ఆన్సర్ వచ్చినా రాకపోయినా 30 minutes మాట్లాడుతూనే ఉండు అని చెప్పి, లోపల ఢిల్లీ దాకా వచ్చావు, నువ్వు ఫైట్ చేయాలి, నువ్వు జాబ్ తెచ్చుకోవాలి అని చెప్పి. అట్లా సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ అయిపోయింది. నాకు ఫస్ట్ అటెంప్ట్లో ఆల్ ఇండియా 399 ర్యాంక్ వచ్చిందనమాట. ఇక్కడ మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, ఒక మనిషి ఏ కండిషన్లో ఉన్నా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా, లైఫ్ని ఒక ఫైట్ లాగా తీసుకుంటే ఎంత స్థాయికైనా వెళ్ళగలడు. లైఫ్ని మనం పోరాడాలి. ద రియల్ హీరో లైస్ ఇన్ యూ. నేను చదువుకునేటప్పుడు నా రూమ్లో ఒక పోస్టర్ ఉండేది, దానిలో ఒక పాట ఉండేది. దాని తెలుగు ట్రాన్స్లేషన్ ఏంటంటే, నిన్ను అందరూ వదిలేసి వెళ్ళినా, నేను ఈ ప్రపంచం మొత్తం దూరం పెట్టినా, నీ దగ్గర ఉన్న అన్నీ పోయినా, ఒక విషయంలో మాత్రం ధైర్యంగా ఉండు, నీ దగ్గర ఒక హీరో ఉన్నాడు. ఆ హీరో ఎవరంటే నీకు నువ్వే. యు ఆర్ ద రియల్ హీరో ఇన్ యువర్ లైఫ్. యు ఆర్ ద ట్రూ ఇన్స్పిరేషన్ ఇన్ యువర్ లైఫ్. నీకు ఎంత ఛాలెంజెస్ వచ్చినా, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నీకు నువ్వే ఉన్నావు అని చెప్పి. సో నేను నమ్ముతాను, నాకు ఎంత ఛాలెంజ్ వచ్చినా, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నేను స్ట్రాంగ్గా ఉంటాను, నేను ఫైట్ చేస్తానని చెప్పి. అట్లా నేను సివిల్ సర్వీసెస్ పాస్ అవ్వడానికి చాలాసార్లు చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చదివేదాన్ని. అవన్నీ నాకు నేను పాజిటివ్ యాటిట్యూడ్ తెచ్చుకునేదాన్ని. తర్వాత నేను సివిల్స్ పాస్ అయిన తర్వాత నా దగ్గరికి చాలామంది వచ్చేవాళ్ళు. ఎలా అంటే, మీరు పాస్ అయ్యారు కదా, ఎలా పాస్ అయ్యారో చెప్పండి అని. అలా నా స్టూడెంట్స్ కూడా సక్సెస్ అవ్వడం మొదలెట్టారు. ఇందాక మీ సార్ చెప్పిన ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ తను 2030లో నా దగ్గరకు వచ్చారు, మ్యామ్ నేను చాలాసార్లు మెయిన్స్ రాస్తున్నాను, నాకు రావట్లేదు, నాకు హెల్ప్ చేయండి అని. అప్పుడే నాకు ఒక చిన్న బాబు కూడా పుట్టున్నాడు. నీ ఒక్కరికే హెల్ప్ చేసే టైం నాకు లేదు అంటే, నాకు ఎక్స్క్లూజివ్గా హెల్ప్ చేయాలి మీరు అన్నాడు. నేను అన్నా నాకు టైం లేదు, రోజు మార్నింగ్ 4:30కి అయితే రావచ్చు అన్నా. రోజు మార్నింగ్ 4:30కి వచ్చేవాడు, రోజు మార్నింగ్ 4:30కి ఎగ్జామ్ రాసేవాడు. అలా 365 days 365 ఎగ్జామ్స్ రాశాడు. నెక్స్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చినాయి. ఆల్ ఇండియా 66th ర్యాంక్, కేరళ క్యాడర్ ఐఏఎస్. తనకి మొత్తం ఇండియాలో 66వ ర్యాంక్ వచ్చింది, కేరళ వచ్చింది. కేరళ వెళ్ళాడు. నేను మర్చిపోయాను తను, అంటే నా పనిలో నేను పడిపోయాను. ఒకరోజు టీవీలో తెలుగు రాష్ట్రాల్లో చిలకలూరుపేట చెందిన ఒక అబ్బాయి ఎల్ఎపి జిల్లాలో సబ్ కలెక్టర్గా ఉన్నాడు. కేరళలో ఈరోజు వరదలు వచ్చాయి, దాదాపు 2 లక్షల మందికి పైగా జనాన్ని కాపాడాడు. 6 hours అందరినీ రెస్క్యూ చేశాడు. అలాంటి తెలుగు కలెక్టర్ చాలా గొప్ప అని చెప్పి ఒక టీవీ 9లో ఒకటి వస్తూ ఉంది, ఆయన గురించి చెప్తా ఉన్నారు. చూసి నేను ఫోన్ చేశాను, కృష్ణతేజ ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ అంటే ఏమన్నాడు తెలుసా, ఐఎమ్ యువర్ స్టూడెంట్ మ్యామ్, రియల్గా ఐఎమ్ యువర్ స్టూడెంట్. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు చెప్పిన చదువుని చేయగలిగినందుకని. నేను ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే, శ్రీ వశిష్ఠ కాలేజ్ నాకు, అంటే నేను రావటం ఫస్ట్ టైం, కానీ నాకు మేడం గారు చాలా బాగా తెలుసు. మేడం గురించి నాకు చాలా ఐడియా ఉంది, ప్రమీల మ్యామ్ గురించి. నాకు ఆ మేడం స్ఫూర్తి, ఇన్ఫ్యాక్ట్ నేను ఇన్స్పిరేషన్ కాదు, మీ మ్యామే పెద్ద ఇన్స్పిరేషన్. ఒక ఉమెన్ అంత ఫైట్ చేసి ఈ స్థాయికి వచ్చి మిమ్మల్ని అందరినీ చదివిస్తున్నారంటే, మీరు ఆ మేడంకి ఏం తిరిగి ఇవ్వాలి? ఏమి ఇవ్వగలరు చెప్పండి? ఏమి ఇస్తే మేడం హ్యాపీగా ఉంటారు? మీ ప్రమీల మ్యామ్కి మీరు వచ్చే ర్యాంక్స్ తర్వాత సొసైటీలో మీకు మంచి పేరు వచ్చిన తర్వాత, పలానా మేడం స్టూడెంట్ అని చెప్తే, పలానా శ్రీ వశిష్ఠ కాలేజ్ నుంచి వచ్చామని చెప్తే, అప్పుడు మొత్తం మీ ఫ్యాకల్టీ కావచ్చు, ప్రమీల మ్యామ్ కావచ్చు, అందరు హ్యాపీ ఫీల్ అవుతారు.
అన్నిటికంటే ఆ సాటిస్ఫాక్షన్ చాలా గొప్ప. నేను అది చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే నా స్టూడెంట్స్ ఉన్నవాళ్ళు ఎక్కడైనా కలెక్టర్లు ఎస్పీలు అయ్యి వాళ్ళకి మంచి పేరు వచ్చి వాళ్ళ గురించి ఎవరైనా వచ్చి బాగా చెప్పారనుకోండి, నాకు ఆ రోజు అన్నం తినపైన నడిచిపోతూ ఉంటుంది. సో మీ అమ్మ మీ నాన్న ఇంత దూరం పంపించినందుకు, మీ ఊర్లో ఇంత దూరం పంపించినందుకు, మీ టీచర్స్ ఫ్యాకల్టీ మీ మ్యామ్ ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు ఏ విధంగా అధైర్యపడకుండా ఫైట్ చేసి లైఫ్లో ఆ పోరాటం చేసి చేయాలి. అండ్ మీరు అనుకోవచ్చు, పోరాటం చేయటం అందరూ చేయగలరా? అమ్మో నాకు భయం వేస్తా ఒక్కోసారి ఎగ్జామ్ టైంలో, యాంగ్జైటీ వస్తాను. రీసెంట్గా ఒక 20 days బ్యాక్ హైదరాబాద్కి ఇండియా టూర్కి మెస్సీ వచ్చాడు. ఎవరు మెస్సీ అంటే? లియోనల్ మెస్సీ, గోట్, GOAT, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్. ఆయన ఒక మాట అంటాడు తెలుసా, మెస్సీ ఒక మాట అంటాడు తెలుసా, నా సక్సెస్ ఓవర్ నైట్ రాలేదు. చూడటానికి మెస్సీ గ్రేట్ అంటారు. ఆ గ్రేట్నెస్ వెనకాల, ఆ కష్టం వెనకాల, ఆ సక్సెస్ వెనకాల 17 సంవత్సరాల 114 రోజుల కృషి ఉంది. I worked for 17 years, 114 days to achieve overnight success. ఒక సక్సెస్ కోసం ఎంత కష్టపడ్డాడు ఆయన? 17 సంవత్సరాలు కష్టపడ్డాడు. ప్రతిరోజు అంట అందరికంటే ముందు నిద్రలేసేవాడు, ప్రతిరోజు అందరికంటే లేటుగా పడుకునేవాడు. అలా 17 years కష్టపడ్డాక మెస్సీ ఓవర్ నైట్ సక్సెస్ అయ్యాడంట. మెస్సీ చెప్పాడు. సో అలాంటి వాళ్ళు మనకు స్ఫూర్తిగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? అట్లీస్ట్ ఫ్యూ మంత్స్ మనం కన్సిస్టెంట్గా ఉండి కాస్త ఫోకస్డ్గా ఉంటే మీరే ఇక్కడ టాపర్స్ అవుతారు. మీరే తెలుగు రాష్ట్రాలకు స్ఫూర్తి అవుతారు. మీరే ఇండియా మొత్తం అన్ని ఐఐటీస్లో, అన్ని NITsలో, అన్ని చోట్ల, ఈవెన్ అన్ని మెడికల్ కాలేజెస్లో మీరే ఉంటారు. అలాంటి ఇన్స్పిరేషన్ మీ నెక్స్ట్ జనరేషన్ మీరు ఇవ్వాలంటే ఫోకస్గా ఉండాలి. అండ్ లైఫ్లో చాలామంది అంటారు చదువుకుంటే గొప్ప అని, చదువుకుంటే గొప్ప, ర్యాంక్ వస్తే గొప్ప అని. నేను అంటాను, మీకు గొప్ప అయినా కాపైనా పక్కన పెట్టండి, మీ స్ఫూర్తితో ఇంకా చాలామంది పైకి వస్తారు. మీ అమ్మ మీ నాన్న మీ పైన పెట్టిన హోప్ ముందుకెళ్తుంది. మీ మ్యామ్, మీ ఇన్స్టిట్యూషన్ మొత్తం, వశిష్ఠ కాలేజ్ పెట్టిన హోప్ మొత్తం మీ ముందుంది. దానికోసం మీరు ఫైట్ చేయండి, దానికోసం మీరు కృషి చేయండి. ఆ ఫైట్ చాలా ఇంపార్టెంట్. ఇంకోటి అనుకోవచ్చు, మేము చాలా చిన్న ఊరి నుంచి వచ్చాం, లేదా మా అమ్మ మా నాన్న ఇంత చదువుకోలేదు, మా వల్ల అవుతుందని. రీసెంట్గా ఒక పెద్ద స్టోరీ ట్రెండ్ అవుతుంది, మీరు విన్నారో లేదో. ఇండిగో క్రైసిస్ వచ్చింది తెలుసు కదా, 10 days బ్యాక్, 15 days బ్యాక్. ఇండిగో విమానాలు అన్నీ డిలే అయిపోయాయి. ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్త ఎయిర్లైన్స్కి పర్మిషన్స్ ఇస్తుంది, NOC ఇస్తుంది అనమాట. అలాంటి ఒక కొత్త ఎయిర్లైన్స్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది, షెంక్ ఎయిర్ అని చెప్పి. దాని ఓనర్ ఉత్తరప్రదేశ్. అతను చిన్నప్పుడు చదువుకునే అవకాశం లేదు, పరిస్థితులు ఏం బాలేవు. ఆటో నడుపుకున్నాడు, ట్రక్ నడుపుకున్నాడు, చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు, చాలా వాటిలో ఫెయిల్ అయిపోయాడు. అతని పేరు శ్రవణ్ కుమార్ విశ్వకర్మ. ఈ రోజున షెంక్ ఎయిర్లైన్స్ స్థాపించి ఆయన ఎయిర్లైన్స్ ముందు తీసుకెళ్తూ పర్మిషన్స్ తెచ్చుకుని ఈ నెలలో అది ఆపరేషన్లోకి రాబోతుంది. ఒక ఆటో డ్రైవర్ మన ముందు, మన దేశంలోనే మనలాంటి వాడే ఒక ఆటో డ్రైవర్ టాప్ మోస్ట్ ఎయిర్లైన్స్ ఇప్పుడు ఇండియాలో రన్ చేయబోతున్నాడు. అటువంటి శక్తి ఒక మనిషికి ఉన్నప్పుడు మనం ఎంత దూరమైనా, ఎంత స్థాయికైనా వెళ్ళొచ్చు. మీరు అలాంటి ఇన్స్పిరేషన్ తీసుకోండి. అండ్ మీరు అనుకోవద్దు అంటే మనకే వచ్చుద్దా, మనకి టాప్ ర్యాంక్ వచ్చుద్దా అని. మనకే వచ్చింది, ఖచ్చితంగా మనమే కొడతాం. దానికి కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అయ్యి, చిన్న చిన్న మెజర్స్ ఫాలో అవుతే మీరే సూపర్ అవుతారు. మీకు ఇక్కడ ఒక అన్న గురించి చెప్తా, రియల్ స్టోరీ. ఆ అన్న గురించి మీకు తెలియాలి. అన్న పేరు స్మరణ్ రాజ్. మీలానే MPC చదివాడు. MPC చదివి IITలో టాప్ ర్యాంక్ తెచ్చుకున్నాడు. IIT ఎంట్రన్స్లో తెచ్చుకున్న తర్వాత మెడ్రాస్ IITలో సీట్ వచ్చింది. సీట్ వచ్చిన తర్వాత అక్కడ కూడా టాపర్ అన్న. టాపర్ అయితే ఒకరోజు సడన్గా తనకి హెల్త్ బాగాలేక హాస్టల్లో ఉన్నాడు, పడిపోయి ఉన్నాడు. హాస్పిటల్ తీసుకెళ్తే అన్నకి బ్రెయిన్లో ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పి అన్నకి పెద్ద సర్జరీ చేశారు. చేసి అన్న కళ్ళు తీసి పొట్టలో పెట్టి కుట్లేసి సర్జరీ చేశారు. అన్న కొన్నాళ్ళు కోమాలో ఉన్నారు. కొన్నాళ్ళ తర్వాత బయటకు వచ్చేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ IIT అయిపోయింది,
పాస్ అవుట్ వెళ్ళిపోయారు. పెద్ద పెద్ద జాబ్స్ వచ్చాయి వాళ్ళకి, వాళ్ళందరూ చాలా పెద్ద పెద్ద ప్యాకేజెస్ జాబ్స్ వచ్చాయి. కానీ అన్న మాత్రం హెల్త్ పాడే అలా ఉన్నారనమాట. అప్పుడు అన్నకు అనిపించింది మనం మంచి చేసి చూపిద్దాం సమాజానికని. సివిల్స్ ప్రిపేర్ అవుదాం, ఐఏఎస్ అవుదాం అనిపించింది. ఆ కండిషన్లో ఆయన వచ్చి సివిల్స్ ప్రిపేర్ అయ్యి 1 ఇయర్లో ఐఏఎస్ కొట్టి ఇప్పుడు ఏపీలో కలెక్టర్ అన్న. ఒకసారి ఆలోచించండి, ఒక అబ్బాయి తన సిచ్యువేషన్ నుంచి బయటికి ఎలా వచ్చారు. అదే ఎవరికన్నా హెల్త్ బాగాలేక బ్రెయిన్లో హ్యామరేజ్ లాంటివి వచ్చి స్కల్ పొట్టలో పెట్టి కుట్లేస్తే బయటకు వచ్చాక ఐఏఎస్ సంగతి పక్కన పెట్టండి, మంచం మీద నుంచి లేవడానికి ఓపిక లేదంటారు. కానీ తను అలా కాదు, తను దాన్ని అన్ని బీట్ చేసి విపరీతమైన విల్ పవర్తో మళ్ళా ముందుకు వచ్చారనమాట. అటువంటి రియల్ టైమ్ స్టోరీస్ ఉన్నాయి. మీరు నన్ను చూస్తున్నారు కదా, లాస్ట్ 20 years నుంచి యావరేజ్గా ఎవ్రీడే 12 to 15 hours, యావరేజ్గా ఎవ్రీడే 12 to 15 hours, 20 years పాటు ఒక్కరోజు కూడా బ్రేక్ తీసుకోలేదు. నేను వర్క్ చేస్తూనే ఉన్నాను. అండ్ నాకు ఒక టెక్నిక్ చాలా ఇష్టం, అది ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాను. నాకు అంటే కొంతమంది మనుషుల మీద ప్రత్యేకంగా వాళ్ళ లైఫ్ స్టోరీస్ చదువుతూ ఉంటాను. నాకు చాలా ఫేవరెట్ ఎలాన్ మస్క్. తెలుసా ఎలాన్ మస్క్? హూ ఈజ్ ఎలాన్ మస్క్? స్పేస్ ఎక్స్, టెస్లా, స్టార్లింక్, న్యూరాలింక్, ఎక్స్, నేమ్ ఇట్, హీ రన్స్ ఇట్ సూపర్బ్లీ కదా. ఎలాంటి పెద్ద పెద్ద వ్యవస్థలైనా ఆయన ప్రపంచంలో నెంబర్ 1గా రన్ చేస్తాడు. హీఈస్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. హీఈస్ గోయింగ్ టు బి ద ఫస్ట్ ట్రిలియనియర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ఆయన రిచెస్ట్ మ్యాన్. ఆయన చేసిన ప్రతి ప్రాజెక్ట్ సక్సెస్, ఆయన చేసిన ప్రతి ప్రాజెక్ట్ నెంబర్ 1. యు నో వాట్ ఈజ్ సెట్? ఐ వర్క్ ఫర్ మోర్ దెన్ 100 hours పర్ డే, పర్ వీక్. ప్రతి వారం 100 గంటల పైన పనిచేస్తానని చెప్పాడు. ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ డే హీ వర్క్స్ మోర్ దెన్ 15 hours. డూ యూ నో హిస్ టెక్నిక్? ఒక వ్యక్తి ఒక్క ప్రాజెక్ట్లో నెంబర్ 1 అయితే సూపర్. అది ఫాల్కన్ 9 రాకెట్ అవ్వచ్చు, లేదా అది ఎక్స్ అవ్వచ్చు. కానీ ఈయన ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా నెంబర్ 1. అది ఎలా అయ్యాడో తెలుసా? హీ ఫాలోస్ అ టెక్నిక్ కాల్డ్ పొమోడోరో టెక్నిక్. ఆయన ఒక టెక్నిక్ ఫాలో అవుతాడు, దాని పేరు పొమోడోరో టెక్నిక్ అనమాట. హీ వర్క్స్ ఫర్ 2-3 hours, టేక్స్ 15 minutes బ్రేక్. ఫస్ట్ 2-3 గంటలు పని చేస్తాడు, మధ్యలో 15 నిమిషాలు బ్రేక్ తీసుకుంటాడు. ఆ బ్రేక్లో ముందు పని నుంచి మైండ్ స్విచ్ ఆఫ్ చేసేసుకుంటాడు. సెకండ్ పనికి వెళ్తాడు, మళ్ళీ మైండ్ స్విచ్ ఆన్ చేస్తాడు. అట్లా మార్నింగ్ మొదలెడితే వర్క్, నైట్ 10, 11, 12 వర్క్ చేస్తాడు. హీ ఓన్లీ స్లీప్స్ ఫర్ 6 hours a day. మిగతా టైం మొత్తం వర్క్ చేస్తూనే ఉంటాడు. అంత కష్టపడ్డాడు కాబట్టి ఈ రోజున హీఈస్ ద టాప్ మోస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే టాప్ అయ్యాడు అనమాట. సో నేను అలాంటి టెక్నిక్స్ ఫాలో అవుతూ ఉంటాను. ఐ వర్క్, మధ్యలో 5 minutes 10 minutes జస్ట్ రిలాక్స్ అవుతాను. రిలాక్స్ అంటే వెళ్ళి పడుకోను, వర్క్ తగ్గిస్తాను, మళ్ళీ వర్క్ చేస్తాను. అట్లా ఆల్మోస్ట్ రోజుకి 12 to 15 hours వర్క్ చేస్తాను. ఇలాంటి కండిషన్లో నేను అనుకుంటాను చాలామంది యంగ్ జనరేషన్ ఇక్కడ ఉన్నారు. నా కండిషన్లో ఎంత వర్క్ చేస్తే మీ కండిషన్లో మీరు కంట్రీ ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకోవచ్చు. అవునా కాదా? మీరు అనుకుంటే మొత్తం దేశంలోనే టాప్ ర్యాంక్స్ తెచ్చుకునే అంత శక్తి మీకు ఉంటుంది. అటువంటి శక్తి కోసం, అటువంటి దీనికోసం, అటువంటి ప్రయారిటీస్ కోసం మీరు కష్టపడండి. అండ్ ఐఐటి కావచ్చు, నీట్ కావచ్చు, ఇవన్నీ స్టెప్పింగ్ స్టోన్స్. ఇవన్నీ ఓన్లీ బిగినింగ్. దెర్ ఇస్ అ వరల్డ్ టు విన్. ప్రపంచాన్ని జయించే శక్తి, ప్రపంచాన్ని మొత్తం మార్చే శక్తి మీ చేతిలో ఉంది. దాని గురించి మీరు ఆలోచించండి. ఇక్కడ మీకు ఒక ట్రూ స్టోరీ ఒకటి చెప్తాను. వరంగల్లో ఒక ఆయన ఉన్నారు, ఆయన పోలీస్ కానిస్టేబుల్ అనమాట. ఆయనకి ఏంటంటే వాళ్ళ కొడుకుని ఐపీఎస్ చేయాలని కోరిక. 5th class 6th class చదివేటప్పుడు ఆ బాబుకి చాలామంది స్టోరీస్ చెప్పేవాళ్ళు. ఐపీఎస్ అవుతే ఎంత చేయొచ్చు, మంచి ఎలా పోరాడొచ్చు, ఎంతమందికి న్యాయం చేయొచ్చు అని. ఆ బాబుకి 5th class 6th class ఏజ్లో అనిపించింది పెద్ద అయితే ఐపీఎస్ అవ్వాలి అని. సో వెన్ హీ వాజ్ 22, 22 సంవత్సరాల వయసులో నా దగ్గరకు వచ్చాడు. నేను ఐపీఎస్ అవుదాం అనుకుంటాను మ్యామ్ అని. నేను అన్నా, నేను చూస్తే చాలా అమాయకంగా ఉన్నావు, చాలా చిన్నగా ఉన్నావు, నువ్వు పోలీస్ ఆఫీసర్ అవుతే భయపడతావు, ఐఏఎస్ కలెక్టర్ అయితే బాగుంటుంది,
ఐఏఎస్ అవ్వు, ఐపీఎస్ కాదు అన్నా. లేదు మ్యామ్, నేను ఐపీఎస్ అవ్వాలి, నేను పోలీస్ని అవుతాను అన్నాడు. విత్ ఇన్ 1 year, 1 సంవత్సరం అక్కడ పక్కన టిఫిన్ పెట్టినా తినేవాడు కాదు, డైలీ ఎగ్జామ్స్ రాసేవాడు, ఎవ్రీడే. ఫైనలీ బై నెక్స్ట్ ఇయర్ హీ బికేమ్ ఐపీఎస్ అండ్ నౌ హీఈస్ ఇన్ ఛత్తీస్గఢ్. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఉన్నాడు, ఐపీఎస్ అయ్యాడు. హీస్ 29, ఆల్రెడీ హీ రీచ్ ఎస్పీ అవన్నీ దాటిపోయాడు అనమాట. అంటే ఒక మనిషి అనుకుంటే ఇంట్లో అమ్మా నాన్న ఐపీఎస్లో అవ్వాల్సిన అవసరంలా, ఇంట్లో అమ్మా నాన్నకి అంతా చదువు వచ్చి ఉండాల్సిన అవసరంలా, కానీ ఆ ఇన్స్పిరేషన్, ఆ విల్ పవర్ ఉంటే ఇఫ్ యూ సిట్ ఫర్ 1 or 2 years యూ కెన్ అచీవ్ ఎనీ ర్యాంక్. ఏ రంగంలో అయినా టాప్ అవ్వాలంటే ఫోకస్, ర్యాంక్ ఏ స్థాయిలో అయినా మనం స్టార్ట్ చేసి ప్రాపర్గా టెస్టులు రాసి రివిజన్ చేస్తే ఆటోమేటిక్గా ర్యాంక్స్ వచ్చేస్తాయి, ఆటోమేటిక్గా మీకు ఆ శక్తి అనేది వచ్చేస్తుంది అనమాట. దీని మీద మీరు ఎక్కువ దృష్టి పెట్టండి. ఇంకా నా లైఫ్ విషయానికి వస్తే నాకు ఒక కోరిక, ఆల్మోస్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ ఉంటాను. నా కోరిక ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మీలాంటి చదువుకునే యువతకి చాలా శక్తి ఎక్కువ, చాలా విల్ పవర్ ఎక్కువ. దాన్ని మీరు పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటే చాలా జీవితాలు మార్చవచ్చు, చాలామందికి ఇన్స్పిరేషన్ తీసుకురావచ్చు. అండ్ ఇక్కడ చాలామంది నీట్ రాసేవాళ్ళు ఉన్నారు, లేదా ఐఐటి రాసేవాళ్ళు ఉన్నారు. భవిష్యత్తులో మీరు అనుకుంటే పెద్ద ఆంటర్ప్రినర్ అవ్వచ్చు, లేదా కొంతమంది ఐఐటి చదివి ఎంబీబీఎస్ చదివి ఐఏఎస్ రాసిన వాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాల ఎకోసిస్టమ్స్ మీరు క్రియేట్ చేయొచ్చు. అండ్ ఫ్యూచర్, భవిష్యత్ అనేది డౌన్ ద లైన్ 5 to 10 yearsలో అన్ని రంగాల్లో, అన్ని ఫీల్డ్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది. మీకు విషయం తెలుసా, రీసెంట్గా ఎలాన్ మస్క్ ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు, న్యూరాలింక్. డూ యూ నో వాట్ ఈజ్ న్యూరాలింక్? ఇప్పుడు నేను ఉన్నాను కదా, నేను నడిచి వెళ్ళి వాటర్ తీసుకోలేను, నా బ్రెయిన్లో ఒక చిప్ ఉంటుంది. ఆ చిప్కి అర్థమైపోద్ది పలానా బాలలత మేడంకి వాటర్ కావాలి అని. ఆటోమేటిక్గా అది వేరే వాళ్ళ కమ్యూనికేట్ చేస్తే వాటర్ దగ్గరకు వచ్చేస్తాయి. ఎవరన్నా డిఫరెంట్ లేబుల్డ్ పీపుల్ ఉన్నా, ఎవరన్నా ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నా, వాళ్ళందరికీ కూడా ఈ న్యూరాలింక్ ప్రాజెక్ట్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఇది ఒక పాత్ బ్రేకింగ్ అని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చింది. హౌ మెనీ ఆఫ్ యూ నో దిస్? అండ్ ఫ్యూచర్లో అంటే విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్, 2-3 సంవత్సరాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా గురించి ఏమైనా ఆలోచిస్తున్నారు అనుకోండి ఇప్పుడు, లేదా నేను మీ గురించి ఏమైనా ఆలోచిస్తున్నాను అనుకోండి, బయట తెలిసిపోద్దంట విత్ ద సేమ్ ప్రాజెక్ట్ న్యూరాలింక్. అంటే మన లైఫ్లో, మన మైండ్లో కూడా ప్రైవసీ లేదు, మన మైండ్లో ఏం జరుగుతుందో కూడా బయట తెలిసిపోతుంది అనమాట. అటువంటి కొత్త ప్రాజెక్ట్స్, పాత్ బ్రేకింగ్ ప్రాజెక్ట్స్ వచ్చేస్తున్నాయి. అండ్ యు నో, యు ఆర్ ఇన్ ద గోల్డెన్ ఏజ్ ఇన్ ఇండియా. ఇప్పుడు మీరు ఇండియాలోనే ఒక గోల్డెన్ ఏజ్ టైంలో ఉన్నారు. బై 2047 ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ అ డెవలప్డ్ కంట్రీ. ఆల్మోస్ట్ ఇండియా ఈజ్ ట్రెడింగ్ టువర్డ్స్ అ డెవలప్డ్ కంట్రీ. నెక్స్ట్ 22-23 years అనేవి యు ఆర్ గోయింగ్ టు రూల్ ఇండియా. మీరు ఇండియాని ముందుకు నడిపించబోతున్నారు. కాబట్టి మీరు ఏం చేస్తారు తెలుసా, నెక్స్ట్ 20 yearsకి ప్లాన్ వేసుకోండి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్ని సంవత్సరాల క్రితం నా పాత డైరీ ఒకటి చూస్తున్నా, పాత బుక్స్లో ఒక డైరీ దొరికింది. ఆ డైరీ నేను చిన్నప్పుడు రాసుకున్నాను అనమాట. నేను పెద్ద అయిన తర్వాత లా చదవాలి, పెద్ద అయిన తర్వాత సివిల్స్ ఎగ్జామ్ రాయాలని, అలా ఒక 10 points రాసుకున్నాను. ఇప్పటి వరకు ఏమేం చేయగలను అన్నీ చేశాను. సో మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ పాజిటివ్ అసెషన్స్ మీ ఇంట్లో రాసి పెట్టుకుని మీ రూమ్కి అంటించుకోండి. మీ రూమ్కి అంటించుకుని దాని రోజు ఒక్కసారి చూడండి. మీరు ఏమనుకుంటే అది అయిపోతారు, ఏమనుకుంటే అది సాధించగలరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ డౌన్, నోట్ డౌన్. అండ్ దిస్ ఇయర్ 2026 అనేది మీకు చాలా ట్రాన్స్ఫార్మింగ్. మోస్ట్ ఆఫ్ యూ ఆర్ గోయింగ్ టు రైట్ యువర్ ఎగ్జామ్స్. సో ఈ ఎగ్జామ్స్లో టాప్ రావాలంటే ఈ రోజు నుంచి ప్లాన్ చేయండి, ఈ రోజు నుంచి ఫోకస్ చేయండి. డైలీ రాసే ఎగ్జామ్స్లోనో, వీక్లీ రాసే ఎగ్జామ్స్లోనో, అప్పుడప్పుడు ఎక్కడైనా ఏదైనా సబ్జెక్ట్లో మార్క్స్ తక్కువ వస్తే అస్సలు ఆలోచించొద్దు. కంటిన్యూషన్, కన్సిస్టెన్సీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దాన్ ఒక ఎగ్జామ్లో ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ కన్నా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయడం ఇంపార్టెంట్. కాబట్టి కొంచెం మార్కులు అటు ఇటు అయినా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. సక్సెస్ మీదే అవుతుంది, సక్సెస్ ఖచ్చితంగా మీదే ఉంటుంది. ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే నా ఎగ్జాంపుల్స్ అని ఎక్కువ సివిల్స్లో ఉంటాయి కాబట్టి ఆ ఎగ్జాంపుల్స్ నాకు వస్తాయి, కానీ ఈ ఎగ్జాంపుల్ మీ అందరికీ పనికి వస్తాయి.
కొన్ని సంవత్సరాల క్రితం ఒక బాబు నా దగ్గరకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఎగ్జామ్ ఇంకా 15 రోజుల్లో ఉంది. పర్టికులర్ సబ్జెక్ట్ ఆంథ్రోపాలజీ ఉంటుందన్నమాట. ఈ ఆప్షనల్ సబ్జెక్ట్ అస్సలు చదవలేదు మ్యామ్, నేను ఫెయిల్ అయిపోతానేమో, ఇయర్ అసలు భయం వేస్తుంది అన్నాడు. నువ్వు అంతా వదిలే, ఎటు ఫెయిల్ అవుతాను డిసైడ్ అయిపోయావు కదా, నీకు ఒక టెక్నిక్ చెప్తా చేయన్నాను. ఏంటంటే లాస్ట్ 15 సంవత్సరాల క్వశ్చన్ పేపర్స్ ఎవ్రీడే చూసి వాటికి ఆన్సర్స్ నేర్చుకుని ఎగ్జామ్ రాసేసే అన్నాను. లాస్ట్ 15 years క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్కి వెళ్ళాడు. మీరు ఆశ్చర్యపోతారు, హీ గాట్ ఆల్ ఇండియా 40th ర్యాంక్. ఓకే, సో యూ కెన్ డూ మిరాకిల్స్ ఈవెన్ ఇఫ్ యూ సిట్ ఫ్రమ్ నౌ. మీకు ఎగ్జామ్ 2 months ఉన్నా, 3 months ఉన్నా, 15 days ఉన్నా, ఇట్ డజంట్ మ్యాటర్ వెన్ యూ హ్యావ్ ఫోకస్. బాగా టైం మేనేజ్మెంట్ చేసి చాలా లేజర్ ఫోకస్తో కనుక మీరు ప్రాక్టీస్ చేయగలిగితే ఏ ఎగ్జామ్ అయినా పాస్ అవ్వచ్చు. అండ్ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా అనుకోండి, నేను నెక్స్ట్ ఇయర్ పాస్ అవుతే ఎలా ఉంటాను, డౌన్ ద లైన్ 5 years తర్వాత ఎలా ఉంటాను, 10 years తర్వాత ఎలా ఉంటానని చెప్పి. అండ్ ఒకటి 100% చెప్తాను, బ్రిక్ వాల్స్ అంటే జీవితంలో పెద్ద పెద్ద ఛాలెంజెస్ కానీ పెద్ద పెద్ద గోల్స్ కానీ అచీవ్ చేసే ముందు మనం చేయగలమా, ఇంత పెద్దది కదా, ఇంత టఫ్ కదా అనిపిస్తుంది. ఒకసారి చేసిన తర్వాత అది చాలా చిన్నగా అనిపిస్తుంది, ఇంకా పెద్ద పెద్ద చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఆఫ్టర్ క్లైంబింగ్ ఏ గ్రేట్ హిల్ యూ ఓన్లీ ఫైండ్ దట్ దెర్ ఆర్ మెనీ మోర్ హిల్స్ టు క్లైంబ్. ఒక పర్వతాన్ని అధిరోహించిన తర్వాత ఇంకా అద్భుతమైన పర్వతాలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చేసేది ఫస్ట్ స్టెప్ అనుకోండి, ఇప్పుడు చేసేదే ఓన్లీ ఫస్ట్ స్టెప్, ఇంకా చేయడానికి చాలా ఉందనుకోండి, ఆటోమేటిక్గా అన్నీ చేసేస్తారు. అండ్ ఈ టైంలో మీ అందరికి కొన్ని టిప్స్ అనమాట. చిన్న చిన్న విషయాలకు మనసు పాటు చేసుకోవడం, అప్పుడప్పుడు సోషల్ మీడియా చూడాలనుకోవడం, లేదా డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, యాంగ్జైటీ చూపించడం ఏం చేయొద్దు. కామ్గా ఉండండి, బ్యాలెన్స్ యువర్ మైండ్, జాగ్రత్తగా ఉండండి, ఎక్కడా కూడా నెగిటివిటీ రానివ్వకండి. ఇప్పుడు నేను ఇంత ఛాలెంజ్లో కూడా ఎంత పెద్ద ఛాలెంజ్ వచ్చినా ఒక నెగిటివ్ ఆలోచన రాగానే నా మైండ్ నేను కంట్రోల్లోకి తెచ్చుకుంటాను. అండ్ చదువుకునేటప్పుడు ఏదైనా ఫోకస్ పెట్టినప్పుడు మైండ్ పక్కకి వెళ్తూ ఉంటుంది. మీకు తెలుసా, మీలాంటి యూత్ కంట 8 seconds కన్నా మైండ్ ఒక విషయం మీద ఫోకస్ ఉంటుందంట. కేవలం 8 seconds ఫోకస్ ఉంటుందంట. ఇప్పుడు నేను లాస్ట్ 20-30 minutes నుంచి స్పీచ్ ఇస్తున్నాను కదా, 100% మైండ్ ఇక్కడే ఉందా? అందరికీ ఉందా? అబద్ధం చెప్పద్దు. తిరుగుతూ వచ్చింది కదా మైండ్. ఎవరికైతే ఎక్కువగా ఒకవేళ మైండ్ బయటకు వెళ్ళినా, మన ఆలోచనలు బయటకు వెళ్ళినా తిరిగి మనం తెచ్చుకోగలిగితేనే రియల్గా భవిష్యత్తులో కూడా మనం స్ట్రాంగ్గా ఉంటాం. అదే ఫోకస్ అంటాం. నాకు కూడా వెళ్ళుద్ది, కానీ ఇమ్మీడియట్గా నేను తెచ్చుకుంటాను. ఐ గెట్ ఇట్ బ్యాక్. ఓకే, మీరు ఎంత పెద్ద ఎగ్జామ్ రాస్తున్నా, ఏం రాస్తున్నా, ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మన మైండ్ ఎట్లా డైవర్ట్ అయినా, మన మైండ్ ఎట్లా వెళ్ళినా దాన్ని వెనక్కి తీసుకొచ్చుకుని దాన్నే పట్టుకుని దాని మీద వర్క్ చేసుకోండి. చాలా అంటే చాలా సామాన్యమైన పరిస్థితి నుంచి మంచి మంచి ర్యాంక్స్ కొట్టిన వాళ్ళు, బాగా కష్టపడి ప్రిపేర్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరూ లైఫ్ స్టోరీస్ చూసుకోండి, దానిలోంచి ఇన్స్పిరేషన్ తీసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద బ్యూటీ ఆఫ్ ద లైఫ్ లైస్ ఇన్ ద వే వి క్యారీ ఇట్ ఆన్. మనం ఎలా పుట్టాం, ఎక్కడ పుట్టామని కాదు, ఏ స్థాయికి వెళ్ళామనేది చాలా ఇంపార్టెంట్. నాకు ఎప్పుడప్పుడు మీ ఏజ్ గ్రూప్లో చదువుకునేటప్పుడు నేను కొంత ఇన్స్పిరేషన్ బాగా వింటానన్నమాట. మీకు అలాంటి ఒక స్టోరీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఒక దేశంలో, ఒక కంట్రీలో ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వచ్చిందంట. ఆవిడ ప్రెగ్నెంట్గా ఉంది, చాలా వీక్గా ఉంది అని. డాక్టర్ టెస్ట్ చేశాడు, ట్రీట్ చేశాడు. ఆవిడ చాలా పూర్ అంట, చాలా పేద కుటుంబం అంట ఆవిడది. చివరికి బేబీ డెలివరీ అయింది. డాక్టర్ బేబీని బయట తీసుకురాగానే చూడగానే బేబీని, ఆ బేబీకి కాళ్ళు చేతులు డిఫార్మ్డ్గా ఉన్నాయంట. ఇంత పూర్ ఉమెన్కి, ఇంత పూర్ ఫ్యామిలీకి, ఇంత పేద కుటుంబానికి ఈ డిఫార్మ్డ్ బేబీ ఎందుకు, ఈ బేబీని చంపేద్దాం, పుట్టంగానే చనిపోయిందని చెప్పేద్దాం వాళ్ళ అమ్మకి అనుకున్నాడంట. బేబీని చంపేద్దాం అని డాక్టర్ ట్రై చేయగానే ఈలోపు ఆ బేబీ గట్టిగా సౌండ్ చేసిందంట. లోపల నుంచి, బయట నుంచి నర్స్ వచ్చిందంట బేబీని పట్టుకుందామని. దాంతో డాక్టర్ బేబీని చంపలేకపోయాడు. తర్వాత తల్లికి మెలకు రాగానే, వాళ్ళ మదర్కి మెలకు రాగానే బేబీని చూసి చాలా ఏడ్చిందంట.
అయ్యో నేనే కష్టాల్లో ఉన్నాను, ఈ బేబీని ఎలా పెంచాలి అని. సరే కొన్ని రోజుల తర్వాత బేబీ వెళ్ళిపోయింది, డాక్టర్ కూడా మర్చిపోయాడు. ఆ తర్వాత ఒక 20 సంవత్సరాల తర్వాత ఆ డాక్టర్కి ఒక ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా ఇన్విటేషన్ వచ్చిందంట. ఈయన వెళ్ళాడంట. ఆ ఫంక్షన్లో ఆ దేశంలోనే వన్ ఆఫ్ ద టాప్ పియానో ప్లేయర్ ఒక అమ్మాయి కూర్చుని పియానో వాయిస్తుందంట. ఎంత అద్భుతంగా వాయిస్తుందని చెప్పి డాక్టర్ చివరిలో అమ్మాయి దగ్గరికి వెళ్ళాడంట. అప్పుడు వాళ్ళ అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి, డాక్టర్ గుర్తుపట్టారా, ఈ అమ్మాయినే మీరు అప్పుడు నన్ను డెలివరీ చేస్తుంది, నాకు పుట్టిన పాప ఈ పాప అని. అంటే ద బ్యూటీ ఆఫ్ ద లైఫ్ లైస్ ఇన్ ద వే వీ క్యారీ ఇట్ ఆన్. జీవితం అనేది ఎలా పుట్టామని కాదు, దాన్ని ఎంత అందంగా మనం ముందు తీసుకెళ్ళాం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. మన డెస్టినీ, మన తలరాత మన చేతుల్లోనే ఉంటుంది, మన డెస్టినీ మన చేతుల్లోనే ఉంటుంది. మనం ఎక్కడున్నామని కాదు, ఏ స్థాయికి వెళ్ళామని చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి మీ లైఫ్ మీ చేతిలో ఉంటుంది. ఇది ట్రాన్స్ఫార్మ్ అయ్యే టైం. ఈ టైంలో మీ లైఫ్ మీద ఫోకస్ ఎక్కువ పెడతారని కోరుకుంటూ, దాంతోపాటు మీరందరినీ వచ్చే 2-3 ఇయర్స్లో టాప్ మోస్ట్ అచీవర్స్గా చూడబోతాను, ఖచ్చితంగా చూస్తాను. అండ్ మీ ఇన్స్టిట్యూషన్ ముఖ్యంగా శ్రీ వశిష్ఠ కాలేజెస్ ర్యాంక్స్ అనేవి, విల్ యూ ప్రామిస్ మీ, ఆర్ యూ గోయింగ్ టు గెట్ టాప్? సీరియస్? సో మీరు టాప్ ర్యాంక్స్ తెచ్చుకుని మీ ప్రమిళ మ్యామ్కి, మీ ఫ్యాకల్టీ మొత్తానికి మంచి పేరు తెస్తారని కోరుకుంటున్నాను. ముఖ్యంగా నేను చాలా హెక్టిక్ షెడ్యూల్లో ఉన్నాను, కానీ మా బ్రదర్ అవుతారు రాజు గారు, మీ డీన్ సార్ చాలాసార్లు చెప్పారు మా దగ్గర చాలా మంచి పిల్లలు ఉన్నారు. మా మ్యామ్ కూడా మీలానే చాలా హార్డ్ వర్కర్, ఒక్కసారి వచ్చి చూసాలండి అని. సో థ్యాంక్ యూ. వచ్చిన తర్వాత నాకు ఇంకా మీ పైన కానీ మ్యామ్ పైన కానీ 10 అభిమానం పెరిగింది. మీరందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, శ్రీ వశిష్ఠ కాలేజీకి మంచి పేరు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఇంత వాల్యుబుల్ మెసేజ్ ఇచ్చిన మేడంకి మన శ్రీ వశిష్ఠ తరఫున ఒక గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. చాలా పాయింట్స్ చెప్పారు మేడం. సో గ్లిమ్సెస్ చెప్దామంటే ఎవ్రీ పాయింట్ ఈజ్ ఏ గ్లిమ్స్. నాకు పర్సనల్గా బాగా కనెక్ట్ అయిన పాయింట్, ఇట్ ఆల్వేస్ యూ వర్సెస్ యూ, మీ వర్సెస్ మీ. నిన్న నేనేంటి, ఈరోజు నేనేంటి, రేపు నేనేంటి అని చెక్ చేసుకుంటూ మనకు మనమే కాంపిటీషన్గా తీసుకుంటే ఎఫెక్టివ్గా ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ చైర్మన్ మ్యామ్, మాకు ఇంత మంచి సెషన్ అరేంజ్ చేసినందుకు. ఇప్పుడు బాలలత మేడంకి శ్రీ వశిష్ఠ గ్రూప్ తరఫున ఒక చిన్న ఫెలిసిటేషన్. ఒక నిమిషం మేడం గారికి ఫెలిసిటేట్ చేసే ముందు నా అభిప్రాయాన్ని కూడా పంచుకుందాం అనుకుంటున్నాను. ఒకసారి ఇవాళ ఆవిడ మాట్లాడిన ప్రతి అక్షరం ముక్క ప్లాటినంతో సమానం. అక్షర లక్షలు అంటారు చూసారా. నేను 32 ఏళ్ళు సర్వీస్ చేశా ఈ ఫీల్డ్లో. ఆవిడ స్పీచ్కి ఇంప్రెస్ అయిన తర్వాత లైఫ్ని ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నా. నిజంగా చెప్తున్నాను. ఇవాళ నేను ఆవిడని ఫాలో అవ్వబట్టి కనీసం మిమ్మల్ని ఒక 6 months నుంచి నేను ఫాలో అవుతున్నా. అంతకుముందు నేను అంత పెద్దగా ఫాలో అవ్వలా. అంటే అంతకుముందు నా ఫీలింగ్ ఏంటంటే, నా చదువు ఏదో నేను చదువుకుంటే అయిపోతుంది కదా, నా డ్యూటీ ఏదో నేను చేసుకుంటే అయిపోతుంది కదా, నేనేదో చేసుకుంటే అయిపోతుంది కదా. అంటే ఈవెన్ నేను ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు, చదువుకున్నప్పుడు కూడా నా ఫీలింగ్ అలాగే ఉండేది. కానీ లేటర్ ఐ డిసైడెడ్ హ్యావ్ చేంజ్. నేను మారాను. ఎలా మారాను అంటే, కాదు, మనం చేసే కర్మతో పాటు, పనితో పాటు తోసేవాళ్ళు ఒకడు కావాలి, నెట్టేవాళ్ళు ఒకళ్ళు కావాలి, ఇన్స్పైర్ చేసేవాళ్ళు కావాలి, గైడ్ చేసేవాళ్ళు కావాలి.
వాళ్ళు చూసిన తర్వాత మీరు ఇన్స్పైర్ చేస్తున్నట్టుగా ఇవాళ సభ్య సమాజాన్ని కొంతమంది ఇన్స్పైర్ చేస్తున్నారు, కాదని నేను అనట్లేదు, కానీ బట్ విత్ డెడికేషన్. ఎంత డెడికేషన్ అంటే నేను విన్నాను, 12 years సర్వీస్, 2 సార్లు సివిల్స్ మంచి ర్యాంక్, 12 years గవర్నమెంట్ సర్వీస్లో సర్వీస్ చేసిన తర్వాత ఎవరికైనా ఏమనిపిస్తుందంటే అయిపోదాం, మంచి పొజిషన్కి వెళ్ళిపోతాం. ఏంటంటే ఇలా చేసుకుంటూ వెళ్తే నేనేమన్నా సాటిస్ఫై అవుతానేమో, కానీ నా వల్ల కొంతమంది సాటిస్ఫై అవ్వాలన్న ఉద్దేశంతో ఆవిడ దానికి పక్కకు వచ్చి ఇవాళ ఆ సంస్థ స్థాపించారు. ఆవిడ ఏమిటి తెలుసా, 100 మందిని, ఒకళ్ళని కాదు, షేర్ ఖాన్ ఎంతమందిని, 100 మందిని ఐఏఎస్ల కింద, ఐపీఎస్ల కింద తయారు చేయాలన్న దృఢ సంకల్పంతో ఆవిడ వచ్చారు. ఇట్ గివ్స్ దానివల్ల ఇవాళ ఎవరు పురోగతి చెందుతున్నారంటే సమాజం పురోగతి చెందుతుంది, మన వ్యవస్థ పురోగతి చెందుతుంది. ఇంకో విషయం ఆవిడ చెప్పిన మాటల్లో నాకు బాగా నచ్చిన ఇంకో విషయం ఏంటంటే, ఈ మధ్య విన్న వాటిలోనమ్మా, టైం వేస్ట్ అయిపోతే ఎక్కడ వెనకబడిపోతానన్న భయం అన్నారు. అన్నారు మీరు ఎప్పుడో ఒకసారి, అది నాకు బాగా హత్తుకున్నది. టైం వేస్ట్ చేస్తే నేనెక్కడ వెనకబడిపోతాను అన్న భయం, అదొక్కటి చాలండి, అదొక్కటి చాలు. ఎంత అర్థం ఇస్తుందండి అది. టైం మేనేజ్మెంట్